కార్తీక దీపం 2 మే 17th ఎపిసోడ్. నాపై సర్వాధికారాలు జోష్నవే. కార్తీక్ తలవంచే పరిస్థితి. ఓడిపోయిన తాత. కత్తి దొరికిన తర్వాత కార్తీక్ జోష్న మెడకు ఉచ్చు బిగిసేలా పోలీసులకు జోష్న గౌతమ్లతో పాటు మరో వ్యక్తిపై కూడా అనుమానం ఉంది. ఆ ముసుగు వ్యక్తి దీప మీద పగబట్టే వచ్చాడా లేక ఎవరైనా ఉసుగొల్పితే వచ్చాడో తేల్చండి సార్ అంటూ జోష్న గురించి వివరాలిస్తాడు. అదంతా చాటగా దీప వింటుంది, చూస్తుంది. ఇక పోలీస్ వెళ్ళగానే దీప కార్తీక్ దగ్గరికి వెళ్ళి, ఏంటిది కార్తీక్ బాబు, ఆ ఇంటికి పోలీసులు వెళ్ళడం కరెక్ట్ కాదు, ఆపండి. జోష్న మీద అనుమానం ఉంటే ఉండనివ్వండి, పోలీసులను ఆ ఇంటికి పంపించడం దేనికి అంటూ రిక్వెస్ట్ చేస్తుంటుంది. అయితే కార్తీక్ వినడు. దీప, ఒకప్పుడు నువ్వు 2 ఇళ్లను కలపాలి అంటే ఏంట్రా ఈ గోలా, ఇలాంటి మనుషులతో కలిసి ఉండటం దేనికి, విడిపోతే అయిపోతుంది కదా అనిపించేది అంటాడు కార్తీక్ దీపతో. మరి ఇప్పుడు అంటుంది దీప, ఇప్పుడు ఏది ఏమైనా కలవాలని అనిపిస్తుంది. అలా అని తప్పు చేసిన వాళ్ళను క్షమిస్తాను అని కాదు. నా భార్య జోలికి నా బిడ్డ జోలికి వస్తే ఊరుకోను, అలా అని ఆ మనుషుల్ని వదులుకోను. దేనికి కారణం నువ్వే దీప అంటాడు కార్తీక్. వెంటనే కార్తీక్ దాసు చెప్పిన నిజం గుర్తొస్తుంది. దశరథ్ సుమిత్రల ఏకైక కూతురు దీపే అన్న మాటలు గుర్తొచ్చి, నిన్ను ఆ ఇంటికి దగ్గర చేయాలి అనుకుంటున్నాను, నీ మంచి మనసు వాళ్ళకు తెలియాలి అనుకుంటున్నాను అని కవర్ చేసుకుంటూనే మనసులో ఉన్న మాట చెబుతాడు కార్తీక్. ఇక కార్తీక్ అదే మాట మీద ఉండటంతో దీపా మనసులో కంగారు పడుతుంది. ఈ పాటికి పోలీసులు ఆ ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు, ఏం గొడవ జరుగుతుందో ఏమో అని మదన పడుతుంది. ఇక సీన్ కట్ చేస్తే పోలీసులు శివనారాయణ, సుమిత్ర, దశరథ్, పారు, జోష్నల ముందు ఉండి కత్తిని ఫోన్లో చూపిస్తూ కేసు విచారణకు వచ్చామంటారు. ఆ ఇంట్లో కత్తి దొరికితే మేమేం చెయ్యాలి, వెళ్ళి విచారణ చెయ్యండి, దోషులను పట్టుకోండి అంటాడు శివనారాయణ విసుగ్గా. నిందితుల కోసమే మేము ఇక్కడికి వచ్చామంటాడు ఎస్ఐ. అంటే ఏంటి మీ ఉద్దేశం, నిందితుడు ఈ ఇంట్లో ఉన్నాడనా అంటుంది పారు కోపంగా. ఇక జోష్న అయోమయంగా చూస్తుంటే, ఎస్ఐ, మాకు ఇంట్లో కత్తి దొరికింది, దానిపై వేలిముద్రలు ఎవరివో తేలితే నిందితుడు దొరికేస్తాడు మేడం అంటాడు. దాంతో జోష్న మనసులో కంగారు పడుతూ, ఏ ఒక్క పని ఎవరు సరిగ్గా చేసి చావడు, దీపను పొడిచిన తర్వాత కత్తి అక్కడే పడేయాలా, నన్ను పట్టించడానికి కాకపోతే అని తిట్టుకుంటుంది. ఈ కేసుకు సంబంధించి కార్తీక్ గారు కొన్ని పేర్లు చెప్పారు. 1 జోష్న, 2 గౌతమ్, 3 మర్డర్ చేయడానికి వచ్చిన మనిషి అంటాడు ఎస్ఐ. ఇక సుమిత్ర అందుకుంటుంది, ఎస్ఐ గారు, నా కూతురు ఏ తప్పు చేయలేదు, ఎక్కడికి రాదు, తప్పు చేసింది ఎవరికైనా అనిపిస్తే సాక్ష్యాధారాలతో నమ్మండి, అంతేకాని కత్తి దొరికింది, సుత్తి దొరికింది అంటూ ఇంటికి వచ్చి మా పరువు తీయకండి అంటూ అరుస్తుంది. ఇక ఎస్ఐ కోపంగా, చూడండి మేడం, లైసెన్స్డ్ గన్లో బుల్లెట్ మిస్సింగ్ కేసు కూడా మా స్టేషన్కి అప్పగించారు, సో ఆ కేసులో కూడా జోష్న గారు విచారణకు రావాల్సిందే అంటాడు. జోష్న కంగారు పడిపోతుంది. పారు జోష్నని చూస్తూ కంగారు పడుతుంది. ఎస్ఐ మాట్లాడుతూనే ఉంటాడు, దీపా గారి హత్యాయత్నంలో కూడా జోష్న గారు A1 నిందితురాలుగా ఉన్నందువల్ల ఈ కేసులో కూడా మేము పిలిచినప్పుడు రావాల్సిందే, మీరు గౌరవ మర్యాదలు ఉన్నవారే అయినా అనుమానం వ్యక్తం చేసింది మీ ఇంటి మనిషే కాబట్టి మా డ్యూటీ మేము చెయ్యాలి, మమ్మల్ని చెయ్యనివ్వండి. జోష్న మేడం, ఈ 2 కేసుల్లో మిమ్మల్ని విచారించాలి, మీరు స్టేషన్కి ఎప్పుడు రావాలో మేము ముందే సమాచారం ఇస్తాం, అప్పుడు తప్పకుండా రావాలి. ఈలోపు ఈ కత్తి మీద వేలిముద్రలు ఎవరో తెలిస్తే నిందితుడిని ఉంటాం సార్ అనేసి వెళ్ళిపోతాడు ఎస్ఐ కానిస్టేబుల్స్ని తీసుకొని. ఇక పోలీసులు వెళ్ళగానే పారు శివనారాయణతో, ఆ కాంచనని నిలదీద్దాం పదండి అని అంటుంది. అయితే శివనారాయణ అందుకు ఒప్పుకోడు. వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసులే అని శివనారాయణ కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు. వెంటనే పారు దశరథ్తో, దశరథ, నువ్వైనా ఆ కాంచనకు కాల్ చేసి 4 చివాట్లు పెట్టు అంటుంది. ఏం పిన్ని, తప్పు చేస్తే కదా భయపడాలి, ఏం జోష్న, నువ్వేం దీపం చంపాలి అనుకోలేదు కదా అంటూ తెలివిగా అడుగుతాడు. వెంటనే సుమిత్ర, ఏంటండి మీరు కూడా అని కోపంగా అనేసరికి, అదేం ఇంకెందుకు భయం అంటున్నాను అనేసి వెళ్ళిపోతాడు దశరథ్. వెంటనే సుమిత్ర, జోష్న, నువ్వేం భయపడకు, న్యాయమే గెలుస్తుంది, పాపం చేసిన వాళ్ళే పోతారు అనేసి వెళ్ళిపోతుంది. దాంతో జోష్న మనసులో, పాపం చేసిన వాళ్ళు అంటే నేను గ్రానినేగా, పాపం చేసింది అంటే మేము పోతామా అని రగిలిపోతుంది. ఇంతలో పారు జోష్న పక్కకు వచ్చి, జోష్న, దీప హత్యలో ఆ బుల్లెట్ విషయంలో నువ్వెందుకు భయపడుతున్నావు, నిజంగానే ఏదైనా చేస్తే చెప్పవే అంటుంది. దాంతో జోష్న మనసులో, ఏం చెప్పాలి, మొత్తం నీ కొడుకుతో వచ్చింది,
నేనే నీ కొడుకుని చంపాలనుకున్నా అని చెబితే నువ్వు ఊరుకుంటావా? నా గొంతు పట్టుకుంటావు. ఇక లాభం లేదు, బావను ఆపాలి అని మనసులో ఫిక్స్ అయి నాకేం పాపం తెలియదు గ్రాని అన్నట్లుగా పారుకు చెప్పి తప్పించుకుంటుంది. ఇక సీన్ కట్ చేస్తే కార్తిక్ సంతకం పెట్టిన ఖాళీ పేపర్ మీద తను కావాల్సింది రాసుకొని దాన్ని తీక్షణంగా చూస్తూ రగిలిపోతుంది జ్యోత్స్న. అది గమనించి పారు దగ్గరికి వచ్చి ఇప్పుడు దాన్ని ఎందుకు చూస్తున్నావు అంటుంది. అవసరం లేనంత వరకు కత్తి కూడా వస్తువే గ్రాని, అవసరమైతే అదే ఆయుధం అవుతుంది. ఇది ఇప్పుడు నా ఆయుధం అంటుంది జ్యోత్స్న. దానిలో ఏమని ఉంటుందంటే, కార్తిక్ అని నేను శివనారాయణ గారి ఏకైక మనవరాలు జ్యోత్స్నని ఇష్టపూర్వకంగా ఈ అంగీకార పత్రం రాసి ఇస్తున్నాను. ఈ అగ్రిమెంట్ ప్రకారం జ్యోత్స్న ఏది చెబితే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకు సంబంధించిన అన్నిటి మీద తనకు సర్వాధికారాలు ఉన్నాయి. పూర్తి స్పృహలో ఉండే దీన్ని రాస్తున్నాను అని ఉంటుంది. కింద కార్తిక్ సంతకం ఉంటుంది. ఏం చేస్తున్నావో అర్థమయ్యేలా చెప్పు అంటుంది పారు జ్యోత్స్నతో. గ్రాని ఇప్పుడు పెద్ద షాక్ ఇవ్వబోతున్నాను బావకి. నేను ఒక గుడ్ న్యూస్ విన్నాను. అది మనకు బ్యాడ్ న్యూస్. అదేంటో తర్వాత చెబుతాను. ఆ గుడ్ న్యూస్ విన్న తర్వాతే ప్రస్తుతం జరుగుతున్న దాన్ని ఎలా ఆపాలో అర్థమైంది. ప్రస్తుతం నా పతనం మొదలైంది అంటుంది జ్యోత్స్న. నీ పతనమా అని పారు కంగారు పడుతుంటే జ్యోత్స్న మనసులో ఇలా అనుకుంటుంది. అవును గ్రాని, బుల్లెట్ కేసు వైపు దీప మర్డరు కేసు మరోవైపు నన్ను చుట్టేలా చేశాడు బావ. తను కోలుకోకుండా దెబ్బ కొడతాను ఇప్పుడు అని పేపర్స్ చూస్తూ రగిలిపోతుంది. పారు కంగారుగా జ్యోత్స్న నా మాట వినవే, రోజు రోజుకి నువ్వేమైపోతున్నావో అని భయంగా పెరిగిపోతుంది నాకు. అసలు నువ్వేం చేస్తున్నావో కూడా నాకు తెలియనివ్వడం లేదు. రిస్కులు చెయ్యొద్దే అంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. నీది రెస్ట్ తీసుకునే వయసు, నాది రిస్క్ తీసుకునే వయసు. నువ్వు పెద్దగా ఆలోచించకు. నువ్వు నా వయసులో ఉన్నప్పుడు ఏం చేశావో ఆలోచించి నేను ఇప్పుడు ఏం చేయాలో నీకు అర్థమవుతుంది అనేసి జ్యోత్స్న వెళ్ళిపోతుంది. వెంటనే పారు మనసులో ఆ కార్తిక్ గాడికి ఏదో మూడింది, ఇది ఏదో గట్టిగానే ప్లాన్ చేసింది అనుకుంటూ ఉంటుంది పారు. ఇక సీన్ కట్ చేస్తే కార్తిక్ ఇంటికి సత్యరాజ్ స్వీట్స్ ఫ్లవర్స్ బొకే పట్టుకొని వచ్చి, కార్తిక్ నువ్వు సాధించావు. నా రెస్టారెంట్ని నెంబర్ 1 స్థాయికి తీసుకెళ్ళిపోయావు. మన రెస్టారెంట్కే ఏడాది బెస్ట్ రెస్టారెంట్ అవార్డు వచ్చింది. రేపే అవార్డు ఇస్తారు, ఫ్యామిలీతో రా అని చెప్పి పొగిడి వెళ్ళిపోతాడు. దాంతో కాంచనకు కార్తిక్ శివనారాయణ మీద చేసిన సవాల్ గుర్తొస్తుంది. దీపతో సహా అంతా స్వీట్స్ తింటూ చాలా సంతోషంగా ఉంటారు. అయితే జ్యోత్స్నకి గుడ్ న్యూస్ ముందే తెలిసిందన్నమాట. దీనికి అనుగుణంగానే ఆ అగ్రిమెంట్ రెడీ చేసిందా చూడాలి. మరి ఎలా ఆట ఆడిస్తుంది కార్తిక్ని? లేదంటే ఆ అగ్రిమెంట్ చింపి పారేసి వారసురాలు నా భార్య అని నిజం చెబుతాడో ఏమో కార్తిక్. అప్పుడు డైరెక్టర్ వార్ మొదలవుతుంది. చూద్దాం మరిన్ని వివరాలు తర్వాత ఎపిసోడ్లో. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. నైస్ అని కానీ అస్సాం అని కానీ. థ్యాంక్ యూ.